పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం పాడి రంగాన్ని లాభసాటిగా ముందుకు నడిపించబోతున్నటువంటి సెక్స్ సార్టెడ్ సెమెన్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటే ఏంటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ వాడకాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి, అలాగే ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ వల్ల డైరీ ఫామ్కు ఎటువంటి లాభం చేకూరబోతుంది అనేటటువంటి విషయాలను తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు పాడి రంగం లాభసాటిగా సాగాలంటే పాడితో పాటు ఏడాదికి ఒక దూడకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అందులో కూడా ఆడదూడ కానీ పుట్టినట్లయితే మనకు తక్కువ సమయంలో పశు సంపద అనేది పెరుగుతుంది, అలాగే పాల దిగుబడి అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి పాడి రంగం లాభసాటిగా ఉండాలంటే వీలున్నన్ని ఎక్కువ ఆడదూడలు పుడితేనే అది సాధ్యమవుతుంది. అయితే ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటే ఏంటి? మనం నార్మల్గా ఇప్పుడు వాడుతున్నటువంటి సెమెన్ ఏదైతే ఉందో దాన్ని కన్వెన్షనల్ సెమెన్ అంటాం. ఈ సెమెన్ పాడి పశువులకు చేయడం వల్ల పుట్టబోయేటటువంటిది ఆడదోడో మగదోడ మనం ఖచ్చితంగా చెప్పేటటువంటి అవకాశం ఉండదు. అంటే ఆడదోడ పుట్టేటటువంటి అవకాశం 50%, మగదోడ పుట్టేటటువంటి అవకాశం 50% ఉంటుంది. కానీ ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది పాడి పశువులకు చేసినట్లయితే మనకు 95% ఖచ్చితత్వంతో పుట్టబోయేది ఆడదోడని మనం చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎలా సాధ్యమో అంటే మనకి మనుషుల్లో లాగే పాడి పశువుల్లో కూడా మగ పశువుల్లో XY అనేటటువంటి 2 రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆడ పశువుల్లో X అనేటటువంటి క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. మనకి ఈ వీర్యకణాల్లో ఉండేటటువంటి అంటే X క్రోమోజోమ్ కలిగినటువంటి వీర్యకణం కానీ X క్రోమోజోమ్ కలిగినటువంటి అండంతో ఫలదీకరణ కానీ చెందినట్లయితే XX వచ్చి మనకి ఆడదోడ అనేది పుడుతుంది. అలాగే మనకు Y క్రోమోజోమ్ కలిగినటువంటి వీర్యకణం కానీ X క్రోమోజోమ్ కలిగినటువంటి అండంతో ఫలదీకరణ చెందితే XY కాంబినేషన్ వచ్చి మనకు మగదోడ అనేది పుడుతుంది. అయితే మనకు ఆడదోడ ఖచ్చితంగా పుట్టాలి అంటే కేవలం X క్రోమోజోమ్ కలిగినటువంటి వీర్య కణాలతో ఉండేటటువంటి వీర్యాన్ని మనం పాడి పశువులకు ఇన్సిమినేషన్ చేయవలసి ఉంటుంది. ఇది సాధ్యమా అంటే ఎస్, ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇందులో ఏం చేస్తారంటే మనకు వీర్య కలెక్ట్ చేసిన తర్వాత ఒక టెక్నాలజీ ద్వారా X క్రోమోజోమ్ కలిగినటువంటి వీర్య కణాలను Y క్రోమోజోమ్ కలిగినటువంటి వీర్య కణాలను సపరేట్ చేయడం అనేది జరుగుతుంది. మనకు కేవలం X క్రోమోజోమ్ ఉన్నటువంటి వీర్య కణాలు మాత్రమే కావలసి ఉంటుంది. కాబట్టి ఆ వీర్య కణాలను మాత్రమే సెమెన్ స్ట్రాలో నింపడం జరుగుతుంది. సో అటువంటి సెమెన్ స్ట్రాని మనం ఈ ఇన్సిమినేషన్కి కానీ వాడినట్లయితే కేవలం అందులో X క్రోమోజోమ్ కలిగినటువంటి వీర్య కణాలు ఉంటాయి. కాబట్టి మనకి 90% ఖచ్చితత్వంతో ఖచ్చితంగా ఆడదోడని పుట్టించేటటువంటి అవకాశం ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయంటే మనకు తక్కువ సమయంలో డైరీ ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలన్నా, అలాగే ఈ పాడి సంపద పెరగాలన్నా, పాల దిగుబడి పెరగాలన్నా మనకు ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది మాత్రమే కేవలం ఉండేటటువంటి మార్గం. తద్వారా ఎక్కువ ఆడదోడలు పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది, తద్వారా పశు సంపద పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ సబ్సిడీ ఇచ్చి ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ వాడకాన్ని ఇప్పుడు ప్రోత్సహించడం జరుగుతుంది. అయితే దీనివల్ల యాక్చువల్గా డైరీ ఫామ్కి ఎటువంటి లాభం చేకూరుతుందని మనం తెలుసుకోవాలంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మనకి 2 డైరీ ఫామ్స్, A అనేటటువంటి డైరీ ఫాము, B అనేటటువంటి డైరీ ఫామ్, రెండిట్లో కూడా 8 ఏఫర్స్ చొప్పున వాళ్ళు తీసుకొని ఈ సంవత్సరం డైరీ ఫామ్ కానీ ప్రారంభించినట్లయితే ఏ అనేటటువంటి డైరీ ఫామ్స్లో కేవలం కన్వెన్షనల్ సెమెన్ వాళ్ళు వాడినట్లయితే, అలాగే B అనేటటువంటి డైరీ ఫాము సెక్స్ సార్టెడ్ సెమెన్ కానీ వాళ్ళు వాడినట్లయితే 6 సంవత్సరాల తర్వాత ఈ 2 డైరీ ఫామ్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో ఇక్కడ మనం 6 సంవత్సరాలు గడిచేసరికి ఏ అనేటటువంటి డైరీ ఫామ్లోన బి అనేటటువంటి డైరీ ఫామ్లో ఎన్ని ఆవులు ఎన్ని ఆడదూడలు ఉంటాయి అనేది మనం చూసినట్లయితే ముందుగా ఏ అనేటటువంటి డైరీ ఫామ్లో ఎక్కడైతే మనం కన్వెన్షనల్ సెమెన్ కానీ వాడినట్లయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్లు 8 హేఫర్స్కి మనం ఇన్సిమినేషన్ చేసినట్లయితే
మొదటి సంవత్సరం అయ్యేసరికి మనకు 50% ఆడదూడలు 50% మగదూడలు పుడతాయి కాబట్టి 4 మగదూడలు 4 ఆడదూడలు పుడతాయి. ఇక్కడ 4 మగదూడల్ని మనం కల్లింగ్ చేసేసినట్లయితే మనకు మొదటి సంవత్సరం గడిచేసరికి పశు సంపద ఎంత ఉంటుంది అని చూసినట్లయితే మనకు 8 ఆవులు ఉంటాయి, ప్లస్ వాటికి 4 ఆడదూడలు యాడ్ అవుతాయి. ఇక రెండవ సంవత్సరం కూడా మనకి 4 మగదూడలు 4 ఆడదూడలు పుట్టినట్లయితే మనకు పశు సంపద వచ్చేసి 8 ప్లస్ 4 పాత దూడలు ప్లస్ కొత్తగా 4 ఆడదూడలు రెండో సంవత్సరంకి యాడ్ అవుతాయి. ఇక మూడో సంవత్సరంలో కూడా అదేవిధంగా వేసుకున్నట్లయితే మనకు మొత్తం పశు సంపద వచ్చేసి 8 ఆవులు ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 దూడలు యాడ్ అవుతాయి. ఇక్కడ మూడో సంవత్సరం గడిచేసరికి మొదటి సంవత్సరంలో పుట్టినటువంటి దూడలకి 2 సంవత్సరాల వయసు వచ్చి అవి కూడా ఇన్సిమినేషన్కి వస్తాయి కాబట్టి 8 పాత ఆవులతో పాటు 4 హీఫర్స్ని కలిపి మనం 12కి కన్వెన్షనల్ సెమన్ కానీ చేసినట్లయితే 6 మగదూడలు 6 ఆడదూడలు పుడతాయి. సో 6 మగదూడలను కానీ మనం కల్లింగ్ చేసేసినట్లయితే మనకి ఈ 4వ సంవత్సరం గడిచేసరికి 12 ఆవులతో పాటు మనకి 4 ప్లస్ 4 ప్లస్ కొత్తగా ఈ సంవత్సరం 6 ఆడదూడలు పుట్టుంటాయి కాబట్టి అవి యాడ్ అవుతాయి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 6 సంవత్సరాలు గడిచేసరికి మనకు మొత్తంగా 20 ఆవులు ఉంటాయి, అలాగే 24 ఆడదూడలు ఉంటాయి. అదే మనం ఈ బి అనేటటువంటి డైరీ ఫామ్ ఎక్కడైతే సెక్స్ సార్టెడ్ సెమెన్ వాడుతున్నారో అక్కడ మనం 100% ఆడదూడలు పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు. మొదటి సంవత్సరం మనకి 0 మగదూడలు 8 ఆడదూడలు పుడతాయి కాబట్టి పశు సంపద వచ్చేసి మొదటి సంవత్సరం అయ్యేసరికి 8 ప్లస్ 8గా మనం చూడవచ్చు. అదే సెకండ్ ఇయర్ అయ్యేసరికి మనకు 8 ఆవులతో పాటు 8 ప్లస్ 8 దూడలు వస్తాయి. ఈ విధంగా మూడో సంవత్సరం అయ్యేసరికి మనకు 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 8 3 సంవత్సరాలు అయ్యింది కాబట్టి 3 సంవత్సరాలు కూడా 8 ఆడదూడలు పుడతాయి కాబట్టి ఈ విధంగా మనకు ఆడదూడల సంఖ్య పెరుగుతుంది. నెక్స్ట్ ఈ మూడో సంవత్సరం అయ్యేసరికి 8 మనకి ఆవులతో పాటు మొదటి సంవత్సరం పుట్టినటువంటి 8 ఆడదూడలు మనకి ఎదకి వస్తాయి కాబట్టి మొత్తం 16కి మనం ఇన్సిమినేషన్ చేసినట్లయితే 4వ సంవత్సరం చివరికి మనకు 16 ఆడదూడలు అనేవి ఎక్స్ట్రాగా వస్తాయి కాబట్టి సంపద మనం చూసినట్లయితే 16 ఆవులతో పాటు 8 ప్లస్ 8 ప్లస్ కొత్తగా 16 దూడలు యాడ్ అవుతాయి. సో ఈ విధంగా మనకి 6వ సంవత్సరం అయ్యేసరికి 32 ఆవులతో పాటు 72 ఆడదూడలు అనేవి ఈ బి అనేటటువంటి డైరీ ఫామ్లో పుడతాయి. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఏ అనేటటువంటి డైరీ ఫామ్కి బి అనేటటువంటి డైరీ ఫామ్కి ఎంత వ్యత్యాసం ఉందో మనం కంపేర్ చేసి చూడవచ్చు. సో ఇది సెక్స్ సార్టెడ్ సెమెన్ యొక్క ఇంపార్టెన్స్ అండి. సో ఇదండి సెక్స్ సార్టెడ్ సెమెన్ గురించి. ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ మీరు బాగా వాడుకున్నట్లయితే మీ డైరీ ఫామ్ కూడా లాభసాటిగా సాగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ని మీరు వాడుతారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.